దేవుని కొరకు నిలబడటానికి పిరికితనం ఉండకూడదు. ఎక్కడ ఏ టైంలో నేను మాట్లాడమన్నా నేనేం మాట్లాడతానులే, నా వల్ల ఏం అవుతుందిలే, అంత పెద్దోళ్ళు ఉన్నారు కదా, అంత గొప్ప వాళ్ళు ఉన్నారు కదా అని ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే అత్యంత సామాన్యమైన వ్యక్తి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అంటే ఫస్ట్ స్టేజ్ ఫియర్ ఉండకూడదు. అంటే స్టేజ్ మీదకి రావటం, మాట్లాడటం, భయపడటం అది ఉండకూడదండి. అందుకే మీరు కాన్వెంట్లోనూ స్కూల్స్లో చూడండి, వాళ్ళకి చిన్నప్పుడే ఎల్కేజీలో కూడా వాళ్ళని ఏమంటారంటే వెళ్ళి ఎవరై నువ్వు బోర్డు మీద ఉన్నాయని చెప్పరా అంటే వాడు చెప్తాడు పట్టుకుని. వింటున్నారా అండి? ఎందుకంటే ఆ స్కూల్లో ఆ విధమైనటువంటి ధైర్యాన్ని, ఆ విధమైనటువంటి టాలెంట్ వాళ్ళకి రావడానికి, వారికి మంచి ధైర్యాన్ని రావడానికి వాళ్ళకి టీచర్స్ సపోర్ట్ చేస్తారు. ఆమెన్. మనకేంటంటే ఈడు కొంచెం ఎదిగితే మనకి దెబ్బేస్తాడేమో, ఈడు పక్కనకు కుంపడెట్టేస్తాడేమో, లేకపోతే ప్రజల్ని ఇతని వైపు తిప్పుకుంటాడేమో అని సేవకులు సాధారణంగా ఏంటంటే ప్రార్థన కూడా ఇవ్వరండి. ఇస్తారా? డినామినేషన్స్ ఎవరు, అందరికి ఇవ్వరండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వర్తమానాలు అయితే అసలు ఎవరు. ఎందుకనంటే భయం. ఏంటి భయం అంటే వీడు మళ్ళీ ఏదో కుంపడెట్టేస్తాడు, ప్రజల్ని ఇతని వైపు తిప్పుకుంటాడు, ఇవన్నీ అనుమానాలు ఉంటాయండి. అయితే నేను చెప్తాను, ఏమని చెప్తానంటే నిజంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి, నిజంగా దేవుడిని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎన్నడూ తన సంఘ కాపరికి విరోధంగా పనిచేయడు. అది నా నమ్మకం. సంఘ కాపరి ఇంకా మంచి స్థితిలో ఉండాలి, ఇంకా మంచి స్థితిలో ఉండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలని ఆశపడతాడు. ఒకవేళ అలా లేకపోతే నిరాశపడతాడు. అలా లేకపోతే నిరాశపడతాడు. ఎందుకు నిరాశపడతాడంటే మా పాస్టర్ గారు ఏం చెప్పినా ఎండు, మా పాస్టర్ గారికి ఏం చెప్పినా మంచి చెప్పినా ఎండు అని అనుకుంటాం. అయితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకనంటే అతడికి అంతవరకే ఆ ప్రత్యక్షత ఉండొచ్చు, అంతవరకే ఆ విషయాలు అతను ఎరిగి ఉండొచ్చు. అలాగని మనం సేవకుడి కంటే అధికులము కాదని బైబిల్ చెప్తుంది. నీ బోధకుని కంటే నువ్వు అధికుడు కాదు అని బైబిల్ చెప్తుంది. అంటే నువ్వు బోధకుడు వలె ఉంటే చాలు, అంతకంటే నువ్వు అధికుడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ సేవకుడి కంటే నీకు ఎక్కువ దేవుడు బయలుపరుస్తాడని అన్నాడు అనుకోవద్దండి. ఎందుకంటే నీకు బయలుపరచబడవచ్చు, కానీ అయినా నీ సేవకుడి కంటే నువ్వు అధికం కాదు. కాబట్టి నేను ప్రేమతో చెప్తాను. ఎందుకంటే నిజంగా పిలుపున్నవాడు, నిజంగా దేవుని ఆత్మ ఉన్నవాడు, నిజంగా రక్షించబడి మారు మనసు పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సంఘానికి నేను ఏ విధంగా సపోర్ట్ చేయాలి, సంఘానికి నేను ఏ విధంగా ఎంకరేజ్గా ఉండాలి. మరి ఎవరైనా ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే పాస్టర్ గారి వరకు వెళ్ళదండి, ఇతని కంటిన్యూ చేస్తాడు. విన్నారండి? పాస్టర్ గారి వరకు అక్కర్లేదు. ఏరా బుద్ధి లేదంటారా, నీకే గుడికి ఎందుకు రాలేదురా, నీకు సిగ్గేయట్లేదంటారా, అలా రోడ్ల మీద తిరుగుతున్నావు, ఇలాగ అనేయగలుగుతాడు. ఎందుకు అనేయగలుగుతాడంటే ఒక ఆశ. ఎవరు కూడా దేవునికి దూరంగా ఉండకూడదనేటువంటి ఒక ఆశ ఉంటుందండి మనకి. కాబట్టి నేను ఎప్పుడు మరి నిజంగానే ఈరోజు సోదరుడు వరం గారికి నేను ఫోన్ చేశాను. పాస్టర్ గారు ఎలా జరిగింది మీ ఆరాధన, మీ సంఘం ఎలా అడిగింది అని నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆయన అన్నాడు, బ్రదర్ నేను ఇక్కడ లేను, నాసిక్లో ఉన్నాను అన్నాడు. నాసిక్ అంటే మహారాష్ట్ర. అదేంటి బ్రదర్ అంటే ఫలానా మీటింగ్స్కి వెళ్ళాను, నిన్న వచ్చాను, నిన్న ఉదయం సాయంత్రమో, ఈరోజు ఉదయం సాయంత్రం ఉంది, రేపు మార్నింగ్ బయలుదేరి మళ్ళీ వస్తానని చెప్పినప్పుడు, మరి అయితే సంఘాన్ని మీ ప్రిన్స్ అంటే పెద్ద అబ్బాయి, ప్రిన్స్కి అప్పచెప్పారా అన్నాను. అప్పచెప్పారా అంటే అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, ఓ చాలా మంది విశ్వాసులు నాకు ఫోన్ చేశారు, ఈరోజు చాలా బాగా జరిగింది ఆరాధన, పాస్టర్ గారు చాలా ఆత్మీయంగా మేము అనుభూతి పొందాము, మంచి వాక్యం చెప్పాడు ప్రిన్స్ అని చెప్పేసి ఆ సంఘం అంతా ఆయనకి ఫోన్ చేసి చెప్పారంటాను. అప్పుడు నా భార్య పక్కనే ఉంది, నా పక్కన. నేను అన్నాను, చూసావా ఓ కొడుకని వాడు ఉంటే, నేను ఆయనతో అన్నాను, పాస్టర్ గారు అందరికీ పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని వాక్యంలో అంటే స్టేజ్ ఇచ్చి అంటే సంఘాన్ని అప్పచెప్పి బయటికి వెళ్తున్నారు, షిండే లాంటి వాళ్ళు, ఐజా గారు లాంటి వాళ్ళు, కానీ మీకు యవనస్తుడుగా ఉన్నప్పుడే మీ అబ్బాయి మీకు అందొచ్చేసాడు మీకు. నిజంగా ఎంత సంతోషం అండి. ఒక సేవకుడు కొడుకు ఆ రీతిగా సేవకుడు లేకపోయినా నిలబడి వాక్యాన్ని చెప్పి ప్రజల్ని ఉత్తేజపరిచాడంటే ఇక తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుందండి. అంటే నేను అనేది ఏంటంటే సంఘములో విశ్వాసులు అనేవాళ్ళు కన్న కొడుకుల్లాగా ఉండాలి, సొంత కొడుకుల్లా ఉండాలి, అవకాశవాదులుగా ఉండకూడదండి, జెండా ఎత్తేసేలాగా ప్రజలు తన వైపు తిప్పుకునేలా ఉండకూడదండి. నేను ఈవెన్ ఒక సోదరుడు యెఫ్తా విషయంలో నేను అలాగే నమ్మేవాడిని అండి. యెఫ్తాని చాలా ప్రేమించేవాడిని. యెఫ్తాని కూడా నేను చాలా ఎక్కువ చేసి నేను తక్కువ చేసుకునేవాడిని. అలాగే గొంతు మార్కు ఉన్నాడు కదా, ఇంకా గొంతు మార్కు అయితే నా కొడుకు కంటే ఎక్కువగా నేను ప్రేమించాను, నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ. అందుకని మా ఇద్దరికి అలా ఉండేది ఎఫెక్షన్. ఎంత ఎఫెక్షన్ అంటే అసలు
ఒక తండ్రికి కుమారుడు చేస్తాడు అన్నంతగా మా ఇద్దరి మధ్యన ఉండేది. సో ప్రజలు ప్రేరేపిస్తారు సేవకు. అంటే చూడండి, అబ్సలోముని ఎలాగా అహితోఫెయిల్ అనేవాడు ఎలా మార్చాడు చూసారా? తండ్రి మీదే తిరుగుబాటు చేయించాడు కదా. అలాగా మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోయారని నేను అనుకోను. ఎందుకంటే వారిని ఆ రీతిగా ప్రేరేపణ చేసి ఎలాగైనా సరే సేవకుడికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని లేపడానికి ప్రయత్నం చేస్తారు సంఘాల్లో. ఎందుకంటే వాళ్ళకి పాస్టర్ మీద ఉన్న వ్యతిరేకత. మీరు కూడా సీనియర్లు అయిపోతే మీకు వ్యతిరేకత వస్తుంది. ఇంకా మీరు జూనియర్సే, ఇంకా చిన్నగా ఉన్నారు. మీరు జక్కయ్య గారు లాంటి వాళ్ళు, సోము గారు లాంటి వాళ్ళు, సామీర్ గారు లాంటి వాళ్ళు, రవి గారు లాంటి వాళ్ళు, మీరు అందరూ చిన్నోళ్ళు ఇంకానే. ఎందుకంటే కొంతకాలానికి వీళ్ళకి ఏమొస్తుంది, మీకని కాదు మాకు చెప్తున్నాను, వాళ్ళకి ఏమొస్తుందంటే అసూయ వచ్చేద్దండి, కుళ్ళు వచ్చేద్దండి. ఎంత కుళ్ళు వచ్చేద్దంటే మనమే కదా మనమే కదా మనమే కదా మనమే కదా మనం అలా ఉండకూడదండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించి మీరు ఎందుకు సాక్ష్యాలు చెప్పండి, లేదంటే మీరు పాటలు పాడండి, మీరు లేకపోతే ఆరాధన నడిపించండి, లేకపోతే ఇది చేయండి అన్నప్పుడు ఒక కుమారుడు ఒక తండ్రికి ఎంత లోబడి ఉండాలో, ఒక తండ్రి తన కుమారుని ఎంత నమ్ముతాడో సేవకుడు కూడా తన సంఘంలో విశ్వాసాలు నమ్ముతాడు. నిజంగా నాకు పిలుపు ఉంది పాస్టర్ గారు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నన్ను సేవకు చేయమంటున్నాడు అని అన్నారు అనుకోండి, నిజంగానే ప్రార్థన చేయాలి. దానికోసం ప్రార్థన చేసినప్పుడు నిజంగానే అతడు ఆశీర్వదించబడి వెళ్ళాలి, దీవించబడి వెళ్ళాలి. ఎందుకనంటే నేను ప్రేమతో చెప్తున్నాను. అదే ఇక్కడ నేను చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే, కన్న కొడుకైతే ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశ తండ్రికి ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఎంత పెంచి ఎంత పెద్దవారిని చేసి ఎంత గొప్పవారిని చేసినా వాడు కన్న కొడుకు కాకపోతే ఆ వ్యక్తి మీద మన నమ్మకం ఉంచలేము. ఎందుకంటే కన్న కొడుకు అనుకోండి, నష్టం చేసినా వాడిని ప్రేమిస్తాం, వాడిని మనం అవమానపరిచినా వాడిని ప్రేమిస్తాం, వాడికి మనల్ని అవమానపరిచినా వాడిని ప్రేమిస్తాం. ఎందుకు ప్రేమిస్తాం? అది రక్తం, అది సొంత కుమారుడు, అది. విన్నారండి? అయితే నేను ప్రేమతో చెప్పాను ఏంటంటే, మరి మేము అలాంటి వాళ్ళం కాదండి అని నేను చెప్తున్నాను. ఏంటంటే నిజముగా తండ్రిని ప్రేమించి నిజముగా తండ్రి మాటకు విధేయత చూపితే వెళ్ళిపోయిన కుమారుడు ఈరోజు గత రేపైనా వస్తాడు. స్నేహితుల ద్వారా ఇతరత్ర ద్వారా ప్రేరేపించబడి బయటికి వెళ్ళిపోయినా ఏదో ఒక రోజున వారు తెలుసుకుని వస్తారని నేను ఎదురు చూస్తాను. కాబట్టి నేను నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు మోసపోతారు, ఒక రోజున వాళ్ళు దెబ్బలు తింటారు, గాయాలు తగులుతాయి వాళ్ళకి. తప్పనిసరిగా మా పాస్టర్ గారు ఈ వాక్యం కోసం నిలబడ్డాడు, ఈ సత్యం కోసం నిలబడ్డాడు, మేమేదో మనుషులు నమ్మామని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా పశ్చాత్తాపడి వస్తారనేది నాకు ఒక ఆశ. హల్లెలూయా. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే పాస్టర్ గారి కుటుంబానికి ఎప్పుడు మనం కీడు చేయకూడదు. పాస్టర్ గారి కుటుంబానికి కీడు చేయకూడదు, సంఘానికి కూడా కీడు చేయకూడదు. అప్పుడు మీరు వర్ధిల్లుతారు, అప్పుడు మీరు 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 చక్కగా ప్రకాశిస్తారండి. ఎందుకంటే చూసారా, పాస్టర్ గారి సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా ఆ పాస్టర్ గారి సపోర్ట్ అతనికి లేకపోతే, ఆ పాస్టర్ గారు అతని గురించి ఏ విధంగానూ అతని గురించి మాట్లాడలేదంటే కారణం ఏంటి? అతడు చేసిన తప్పు. అదే నిజంగా వెళ్ళాల్సిన విధంగా సరైన విధంగా నువ్వు వెళ్ళావు అనుకోండి, ఎప్పుడు తండ్రి యొక్క ఆశీర్వాదము ఉంటుందండి, సేవకుడి యొక్క ఆశీర్వాదం ఉంటుందండి. కాబట్టి నేను చెప్తున్నాను, ఈరోజు ఎంతోమంది సేవకుల కుటుంబాల్లో సమస్యలు రావడానికి కారణం ఏంటంటే, యవనస్తుల్ని బాగా నమ్మి యవనస్తుల్ని ఆ ఇంట్లో ఉపయోగించుకోవడం ద్వారా ఆ కుటుంబాల్లో కొన్నిసార్లు అటువంటి పిల్లలు కొన్ని సమస్యలు తీసుకొస్తారండి. కాబట్టి ఎందుకంటే ఆ పాస్టర్ గారికి కుమార్తెలు ఉండొచ్చు, లేదా పాస్టర్ గారికి కుమారులు ఉండొచ్చు, లేదా పాస్టర్ గారికి మనవరాళ్ళు ఉండొచ్చు, లేదా ఆ పాస్టర్ గారికి చెల్లెళ్ళు ఉండొచ్చు, లేదా పాస్టర్ గారికి అక్కలు ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా సేవకుడి యొక్క కుటుంబానికి కీడు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్ముతారు, నీ మీద వాళ్ళు. అయితే నేను అంటున్నాను, మన మంచోళ్ళు కావచ్చు, మీరు మంచోళ్ళు కావచ్చు, పాస్టర్ గారి ఇంట్లో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాకపోతే అది కూడా సమస్యే కదా. మన యవనస్తులు మంచోళ్ళే, కానీ పాస్టర్ గారులో ఇంట్లో ఉన్న వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే అర్థమవుతుందండి. కాబట్టి ఒకవేళ వాళ్ళు సరైన వాళ్ళు కాకపోయినా, ఒక సేవకుడు మనల్ని నమ్మాడు, మనకు బాధ్యత ఇచ్చాడు అని అంటే మనం కూడా యోసేపులాగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే సంఘాన్ని పాడు చేయకూడదు, కుటుంబాన్ని పాడు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకు ప్రేమతో చెప్తున్నాను? ఎందుకంటే పిల్లలు, ఈరోజు చాలా మంది పాస్టర్లు ఏడుస్తున్నారు, చాలా మంది సేవకులు ఏడుస్తున్నారు. వాళ్ళ కుమారులు మీరు చూసారు కదా, ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ కుమారులు ఏం చేశారు? ఆ వచ్చిన ఆడోళ్ళతోటి వ్యభిచారం చేశారు. తండ్రి చెప్పాడు, కానీ వాళ్ళు వినలేదు. ఎందుకు వినలేదు అని అంటే, దేవుడు వాళ్ళని చంపేయాలని ఉద్దేశించాడు. ఎందుకంటే వాళ్ళని నాశనం చేయాలని ఉద్దేశించాడు కాబట్టి ఇంకా వాళ్ళు వినరు మాట. కానీ దేవుని యొక్క బిడ్డలు, దేవుని సేవకుల బిడ్డలు కూడా పరిపూర్ణులు ఏం కాదండి. పాస్టర్ కొడుకై పుట్టినంత రాన్ని వాళ్ళు ఏం పవిత్రంగా పుట్టేయరండి. మీకు అర్థమైందా? పాస్టర్ కొడుకులు పవిత్రంగా పుట్టేస్తారా? పాస్టర్ల కూతుర్లు పవిత్రంగా పుట్టేస్తారా? పుట్టరండి. వాళ్ళు పాపులుగానే పుడతారు. కూతురులైనా పాపులుగానే పుడతారు, కొడుకులైనా పాపులుగానే పుడతారు. కాబట్టి వారిలోనూ పాప ఇచ్చలు, పాప కోరికలు ఉంటాయి. కానీ సంఘములో ఒక మంచి నమ్మకమైన దాసుడు ఎలియాజరు ఉన్నాడు. ఎలియాజరు ఎటువంటి నమ్మకమైన దాసుడు అంటే, నిజంగా పెద్ద దాసుడు. తన కుమారుడికి ఎటువంటి భార్య కావాలో, ఎటువంటి అమ్మాయి అయితే బాగుంటుందో ఒక ప్రార్థనా పూర్వకంగా అతను పంపించి, మరి అతడు ఒక యవనస్తురాలు తీసుకుని వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా ఆ యవనస్తురాల దగ్గర తన గురించి తాను చెప్పుకోలేదంటాడు. నా వల్లే కుటుంబం నడుస్తుంది, నా వల్లే సంఘం నడుస్తుంది, మా 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 యజమానుడికి నేను ఎంత చెప్తే అంతే అని చెప్పేసి రెబెక్కమ్మని ఏమి లైన్లో పెట్టలేదు. వింటున్నారండి? ఎందుకంటే ఒక సంఘానికి ఒక దాసులుగా మీరు ఉన్నప్పుడు, ఒక మంచి పరిచారకులుగా, మంచి సేవకులుగా ఉన్నప్పుడు, మీరు తప్పనిసరిగా ఆ ఇంటి కోడలనైనా మీరు గౌరవించాలి, ఆ కన్న కూతురులైనా గౌరవించాలి, మనవరాలనైనా కుమారులనైనా గౌరవించాలి. హల్లెలూయా. ఎందుకంటే అటువంటి నమ్మకత్వం, అటువంటి ధైర్యం. ఎందుకంటే నేను చెప్తున్నాను, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఉద్రేకాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి కొన్నిసార్లు పాపానికి, ప్రలోభాలకి లొంగిపోతాం. మన మీద ఎంతో నమ్మకం ఉంచుతారు, కానీ ఆ ఆడది సరైనది కాకపోతే ఆ పురుషుడు పడిపోతాడు. ఎవరు ఆమె చెప్పట్లేదు, పడిపోతారండి. అలాగే ఆ పిల్ల ఎంత మంచిదైనా కావచ్చు, ఆ యవనస్తుడు మంచోడు కాకపోతే పడిపోద్ది. అప్పుడు మీరు ఒకటే గుర్తించాలి, అబ్బాయి ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది, లేక ఆమె ఎలాంటిది, ఈ అబ్బాయి ఎలాంటి వాడు. మీకు తెలిసిపోద్ది, ఈ అబ్బాయి ఆమెను పాడేశాడా, ఆమె ఈ అబ్బాయిని పాడేశాడా. విన్నారండి? లేకపోతే ఈ అబ్బాయి పాడేశాడు, లేకపోతే ఆమె అతన్ని పాడేసింది, లేకపోతే అతను ఆమెను పాడేశాడా, లేకపోతే అమ్మాయి ఎలాంటిది. ఆ క్యారెక్టర్ని బట్టి మనం చెప్పేయచ్చు. నా మాటలు అర్థమవుతుందా? క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు విశ్వాసం గారు తప్పు చేశాడంటే, విశ్వాసం గారు అలాంటి వాడు నీకు తెలిసినప్పుడు, వింటున్నారా అండి? విశ్వాసం గారు అలాంటి వాడు నీకు తెలిసినప్పుడు, అవతల ఏ వ్యక్తితో అయితే తప్పు చేశాడో ఆ వ్యక్తి అలాంటిదో నువ్వు తెలుసుకోగలిగితే, అది విశ్వాసం గారు తప్ప, ఆవిడ తప్ప అనేది మీకు తెలిసిపోద్ది. లేకపోతే ఆమె మంచిది అనుకోండి, ఆమె ఎలాంటిదో నీకు తెలుసు, మంచిదని తెలుసు, కానీ ఈ వ్యక్తి కోసం మీకు ఇతని గురించి విన్నప్పుడు ఇతని సాక్ష్యం కరెక్ట్ కాదనుకోండి, వెంటనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆమె జీవితాన్ని పాడు చేసింది ఇతనే.